రీసెంట్గా మనకి పహల్గామ్ ఉగ్రదాడి జరిగింది కదా. సో దాంట్లో కొంతమంది ఉగ్రవాదులు మన వాళ్ళని అన్యాయంగా చంపేయడం జరిగింది. అయితే దీని తర్వాత మనం ఆపరేషన్ సింధూర్ పేరుతో వాళ్ళ ఉగ్ర స్థావరాలన్నింటిని కూడా ధ్వంసం చేసాం. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే, దాని తర్వాత మరి ఈ పహల్గామ్ ఉగ్రదాడిలో ఎవరైతే ఉగ్రవాదులు మన వాళ్ళని చంపేయడం జరిగిందో, సో వాళ్ళలో ఒక ముగ్గురిని ఆపరేషన్ మహాదేవ్ అనే పేరుతో మరి ఆ ముగ్గురిని అయితే మట్టి పెట్టడం జరిగింది. సో ఈ విషయం మీ అందరికీ తెలిసిందే కదా. అయితే మరి దీంట్లో భాగమైనటువంటి అంటే ఈ ఆపరేషన్ మహాదేవ్ ఈ దీంట్లో ఎవరైతే భాగమయ్యారో మన ఆర్మీ, అదేవిధంగా సిఆర్పిఎఫ్ జవాన్లు, సో దాంతోపాటు మరి మెయిన్గా జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసులు, సో వీళ్ళందరిని కూడా మరి హోంమంత్రి అమిత్ షా గారు అయితే సత్కరించడం జరిగిందనమాట. సో దీంట్లో భాగంగానే వాళ్ళందరిని కూడా సన్మానించారు. సో మరి ఇది ఎక్కడ పోయా అంటే ఢిల్లీలో ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారనమాట. సో ఆ కార్యక్రమంలో వాళ్ళందరికీ కూడా మెమెంటోలు ఇచ్చి మరి వారి సేవలను అయితే మరి అమిత్ షా గారు కొనియాడటం జరిగిందనమాట.